హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనకి పెళ్ళిళ్ళు ఇన్‌స్టెంట్‌గా పెడతారు కదా! దోసకాయ, ఆవకాయ అన్నది. అది ఇంత టేస్టీగా, ఈజీగా ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజైతే నేను దోసకాయ, ఆవకాయ ఎలా చేసుకోవాలనేది చూపిస్తా. ఇన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి మ్యాక్సిమం వారం రోజులు కూడా ఉంటుంది ఈ పచ్చడి అన్నది. ముందుగా అయితే నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నా. దీన్ని చక్కగా వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడిచేసుకుని దీన్ని ఇప్పుడు చిన్న సైజు ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఈ ఆవకాయ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు కదా అప్పటికప్పుడు. దాన్ని ఈ విధంగానే చేస్తారండి. ఎక్కువ తక్కువ లేకుండా నేనైతే చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇందులో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలు, గుజ్జు కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గుజ్జులు, గింజలు కూడా అన్నది అసలు ఉండకూడదండి. దీన్ని తీసి పక్కన పెట్టేశాక వీటిని మీడియం సైజుగా చిన్న చిన్న ముక్కల్లాగా చక్కగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చే షేప్ని బట్టి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చక్కగా మొత్తం ఒకే లెవెల్లో వచ్చేటట్టు కట్ చేశాను. అలాగే ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. ఈ ముక్కలన్నీ చక్కగా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ బౌల్ అయితే తీసుకున్నా. దీంతో కరెక్ట్గా 2 బౌళ్ళు అయితే వచ్చినాయి. ఈ 2 బౌల్కి ఒక బౌల్ కారము, ఒక హాఫ్ కప్ ఏమో ఆవాల పిండి తీసుకున్నాను. అలాగే అందులో హాఫ్ కప్పు మెంతిపిండి, అలాగే హాఫ్ కప్పు సాల్ట్, ఓ చిటికెడు పసుపు, చక్కగా ఇవన్నీ వేసి ఇలా మిక్స్ చేసేసుకుందాం మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన పాళ్ళన్నీ కూడా చక్కగా ముక్కకు బట్టి మనకి రుచి అన్నది బాగుంటుంది. నేనైతే ఒక కప్పు ఆయిల్ అయితే తీసుకున్న, వేరుశనగ ఆయిల్ తీసుకుని చక్కగా ఇది వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు, 4 ఎండుమిర్చి, అలాగే కాస్త అల్లం ముక్క, ఈ 3 మిక్స్ చేసి చక్కగా ఫ్రై అయ్యే వరకు వేపుకొని, అలాగే కాస్త ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి. అది మీ ఇష్టం. మీరు తింటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత మనము ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఆవకాయ, అందులో అయితే ఈ నూనె యాడ్ చేసేసి చక్కగా తిప్పేసి మూత పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ అండి, ఇంతేనండి ప్రాసెస్. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందన్నది కామెంట్ పెట్టండి. అలాగే ఇందులో ఆయిల్ తక్కువైందని ఏం కంగారు పడద్దు. ఇది మనం మార్నింగ్ పట్టేసుకుంటే ఈవినింగ్ టైంకల్లా చక్కగా ఇదంతా పచ్చడంతా ఊరి నూనె అయితే ఇలా పైకి తేలుతుంది. చూసారా ఎట్లా తేలిందో? దీన్ని చక్కగా మీరు అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. లేదంటే ఇటువంటి ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుని ఒక వారం 15 రోజుల పాటు మనం తినొచ్చు అనమాట. అస్సలు ఏం పాడవదండి. అంటే దోసకాయ ముక్క కదా పాడైపోతుందని అనుకుంటారేమో. అస్సలు అట్లా అన్నది ఏమవదు. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఒక 15 రోజులు మాత్రం నిలవ కూడా ఉంటుంది. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. చక్కగా ఇలా పచ్చడి పట్టుకున్నాక ఇటువంటి బౌల్లోకి తీసేసుకుని దీన్ని ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు. మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి.